వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేకంగా రోడ్ల కంటే కూడా మున్సిపాలిటీ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి తిరగడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లేఅవుట్లు ఏవైతున్నాయో ఆ లేఅవుట్లు అన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. అక్కడ వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, లైట్ల సమస్య కానీ అన్ని సమస్యలు ఉన్నాయి. మన వర్షం వస్తే కనుక మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితులు, తిళ్ళకి మోకాళ్ళు పైబడి నీళ్ళు వస్తే అదంతా కూడా పొలాల వేయించినటువంటి పొలాల మధ్యలో వెళ్ళేవడం వల్ల చుట్టూ పొలాల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వస్తే ఆ ఇబ్బంది అయింది. ఫేజ్ 3 అది దశరథం రోడ్లో ఉన్నటువంటి కారణం. దాంతో స్వయంగా కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా చూపించడం జరిగింది. దాంతోపాటు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా చూసుకున్నప్పుడు ముఖ్యంగా మున్సిపాలిటీలో అచ్చామ కాలనీ కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, యానాదుల కాలనీ కానీ, అటు బ్రిడ్జిపేట సంబంధించిన వాటర్ సమస్య బాగా ఎక్కువగా ఉంది. వాటర్ ట్యాంక్స్ వెళ్తానని చెప్తా ఉన్నారు. వాటర్ ట్యాంక్స్ వెళ్తాను అప్పుడు నేను తిరుగుతున్న టైంలో కూడా నేను ఫోన్ చేసి వెంటనే వాటర్ ట్యాంక్స్ పంపించడానికి కూడా చెప్పాం. వాటర్ సమస్య అనేటువంటిది అసలు ఉండకూడదని నేను వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి చెప్తాను. ఎందుచేతంటే మినిమం మంచినీరు అనేటువంటి ఇందాక కౌన్సిలర్ గారు చెప్పినట్టుగా పండు గారు గోదావరి పక్క నుండి గోదావరి మంచినీరు తాక్కోకుండా ఇవాళ మనం బోర్ వాటర్ తాగుతాం ఒక దౌర్భాగ్యం అయితే ఆ వాటర్ కూడా సరిగ్గా మనం సప్లై చేసి ప్రజలకు మంచినీరు అందించలేకపోవడం. ఆ ఎదుగుతున్నటువంటి వాటర్ కూడా పైపులు పగిలిపోయి డ్రైను మంచినీరు ట్యాప్ రెండు కూడా కలుస్తాం. ఆ కలుషంతో బిడ్జీపేటలో అయితే స్వయంగా నేను చూసా, అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు. ట్రైన్ ఉంది, పక్కనే ట్యాప్ ఉంది, రెండూ కూడా కలిసి కలుసుతున్న వాటర్. మనం వెళ్ళినప్పుడు కూడా వాటర్ ట్యాంక్స్తో పాటు కూడా చూపించారు, వాటర్లో కూడా పట్టి. మంచినీరు అనేటువంటిది పైపులు పగిలిపోవడం కానీ, రెండు వాటర్ సరిగ్గా సప్లై చేయలేకపోవడం కానీ ఇబ్బంది ఉంది. మనం చెప్పేటువంటిది కూర్చుని మనం మాట్లాడుకుంటా ఉంటుందండి. మీరు ఏం చేశారా, వాటర్ రిపేర్ వచ్చిందా, పైప్ పగిలిపోయిందా ఇంకోటని కాదు. ప్రజలకి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏ విధంగా మనం అధిగమించి మంచినీరు అందించాలనేటువంటిది మీరు పనిచేయాల్సిన అవసరం. చెప్పుకున్నాను కాదు మనకు కావాల్సింది. వాటర్ సమస్య అనేటువంటి దాన్ని ఎక్కడైనా మోటార్ రిపేర్ వచ్చి కాదు, ఎక్కడైనా ఎప్పుడైనా రిపేర్ రావచ్చు. స్పేర్ మోటార్లు ఉన్నాయి అంటున్నారు, మోటార్లు అన్నీ ఫిట్ చేసుకోవాలి. అది ఫిట్ చేయడానికి కొన్ని గంటలు ఏమైనా టైం ఉంటే ఇమ్మీడియట్గా వాటర్ ట్యాంకులతో వాళ్ళు సప్లై చేయాలి. ఎమర్జెన్సీగా ఏదైనా ఇమ్మీడియట్గా జరుగుతున్నప్పుడు ఎలక్ట్గా పెట్టుకోవడం కోసం వాటర్ ట్యాంకులు ఉన్నాయి, మీరు అంతా పనిచేస్తూ ఉన్నారు. అంతే తప్ప రిపేర్ వచ్చిందండి అందుకని మేము పంపించలేకపోయామండి అవన్నీ చెప్పుకోవడానికి ఇది కాదు. మీ ఇళ్లలోకి మీకు వాటర్ ట్యాంకులు వచ్చి కనుక ఒక పూట నీరు రాకపోతే మీ పిల్లలు కానీ మీరు కానీ స్నానాలు చేస్తారా, వాళ్ళ స్కూల్కి పంపిస్తారా, మీరు ఆఫీస్కి వస్తారా? సాధ్యం కాదు కదా. ఎవరి కాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక దాని గురించి తెలుస్తుంది. మంచినీరు సమస్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీల్లేదు. పైపులు కొన్ని చోట్ల పనిచేయట్లేదు మీరు ఎక్కడ ఉన్నారు. సిటీ అంతా ఒకేసారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని పైపులు ఒకేసారి పురాతనంగా పాతవి అయితే కనుక మీరు వార్డు వైజ్గా కానీ ఒక ఏరియా వైజ్గా పెట్టుకోండి. కొత్త పైప్ లైన్కి మీరు శాంక్షన్ ఆర్డర్ పెట్టండి. అవసరం మంత్రి గారితో కూడా మాట్లాడి పైప్ లైన్ శాంక్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. అంచెలుగా వాటిని పైప్ లైన్ అన్ని కూడా మార్చేద్దాం. పైపులు రిపేర్ వస్తూ ఉన్నాయంటే పురాతనంగా పగిలిపోయి ఉంటే కనుక ఒక పాయింట్ మారుతాం. అంతేగాని దాన్ని ఏదో మనం బేసిక్గా చేసుకుని ఇమీడియట్గా మనం టెంపరీ వర్క్ చేయాలి కదా. ఎక్కడైనా పైప్ లైన్ పగిలిపోతే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. రిపేర్ చేయించినప్పుడు ఆ మురుగునీరు వాటర్ కానీ అది కానీ కలుషితమైన వాటర్ కానీ మంచినీళ్ళు వెళ్ళే పైపులో కలవకుండా ఉంటుంది, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు అట్లా పంపించినట్లయితే కనుక అందరూ కూడా మనుషులందరూ కూడా రకరకాల వ్యాధులు వచ్చేసి అలా మూలపడే పరిస్థితి వస్తుంది. మంచినీళ్ళు ఇప్పుడు మనందరం కూడా ఎవరు తాగుతున్నాం, ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర బాటిల్స్ ఉన్నాయి, కిల్లి బాటిల్ మనం అందరూ తాగుతున్నాం. ప్రజలు ఎటువంటి కాదా, వాళ్ళకి మంచినీరు అందించాల్సిన అవసరం వాళ్ళకి లేదా? కాబట్టి మంచినీరు విషయంలో ఫస్ట్ ప్రాధాన్యత మీరు మంచినీళ్ళకి ఇవ్వండి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి బడ్జెట్ పెట్టి మనం పనిచేస్తూ ఉన్నాం కదా, మొదటి ప్రాధాన్యత మీరు మంచినీళ్ళు కేటాయించండి. మంచినీళ్ళు చేసిన తర్వాత మిగతా ఏదో ఉంటే కనుక మంచినీళ్ళు సరిగ్గా సప్లై చేయలేకపోతే కనుక ప్రజల నుంచి పైపులు ప్రాబ్లం ఉన్నా, మోటార్ ప్రాబ్లం ఉన్నా మీరు ఎస్టిమేషన్ తయారు చేయండి. మున్సిపాలిటీలు ఎంతవరకు బడ్జెట్ ఉందో ఏంటో చూద్దాం. ఒకవేళ మున్సిపాలిటీలో కానీ అధిగమించేటువంటి ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి గారి దగ్గరికి ఏ విధంగా శాంక్షన్ చేస్తారో తీసుకోవాలి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మంచినీటి విషయంలో మాత్రం మీరు రాజీ పడడానికి సమస్య లేదు. దయచేసి అదొకటి మాత్రం మీరు దృష్టి పెట్టుకోండి. స్ట్రీట్ లైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా చెప్తా ఉన్నా.
మున్సిపాలిటీ మొత్తం మీద ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు మీరు వెరిఫై చేస్తూ లైట్ల సమస్య లేకుండా ఉండాలని చెప్పాను. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, శానిటేషన్ ప్రాబ్లం ఉందంటే శానిటేషన్ సంబంధించినటువంటి వెహికల్స్ కూడా మనం ఈ మధ్య మనం ఓపెన్ చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ పార్లు కానీ కురుపాలు కానీ కత్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మెటీరియల్తో కూడా ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరూ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి శానిటేషన్ అనేటువంటిది వర్షాకాలం చాలా ఇంపార్టెంట్. ఏ రోజుకి ఆ రోజు డ్రైనేజ్ క్లీనింగ్ చేసి శానిటైజ్ ఎప్పటికప్పుడు చెత్త చెత్తను బయటికి మనం పంపించకపోతే వాటి వల్ల ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఆల్రెడీ ఫీవర్ సీజన్ స్టార్ట్ అయింది. డెంగీ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ అవన్నీ కూడా జనాలందరూ హాస్పిటల్. ఇప్పుడు కూడా నేను కాకినాడ హాస్పిటల్ ఇక్కడ ఉన్న పేషెంట్ని పంపించాను. మన పేషెంట్ని కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్తే బెడ్స్ లేక ఇద్దరు ఒక బెడ్ మీద పడుకోబెట్టారు. సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే ఏంటమ్మా ఇదని చెప్పారు. ఆవిడ అడిగితే, సార్ బెడ్స్ లేవు సార్, పేషెంట్స్ బాగా ఎక్కువ ఉన్నారు, బెడ్ దొరకగానే నేను బెడ్ మీద షిఫ్ట్ చేస్తాను సార్ అని చెప్తుంది జరిగింది. అంటే బెడ్స్ హాస్పిటల్లో బెడ్స్ కొవ్వూరు నుంచి రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే పరిస్థితి వచ్చింది పేషెంట్. అక్కడ బెడ్స్ లాక ఇద్దరు ముగ్గురు కలిసి ఒక చోట పెడతారు. వర్షాకాలం వచ్చేసరికి సీజనల్ డిసీజ్ బాగా ఎక్కువ వస్తాయి. దాంతో ఏంటంటే బాగా ఎక్కువగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం శానిటేషన్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. వాటి నుంచి మాత్రం పట్టణం నుంచి మున్సిపాలిటీ నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా కంప్లైంట్స్ రావు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, అది కాదు అది కూడా రెక్టిఫై చేద్దాం. అక్కడ హైవే దగ్గర నుంచి బ్రిడ్జి కామన్ బ్రిడ్జి అక్కడికి ఎక్కేటువంటి వరకు కూడా నేను గతంలో చెప్పాను, ట్రీ కటింగ్స్ అని చెప్పాను. ట్రీ కటింగ్సే కాదు, కొంతమంది నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఆ మొక్కలు ఇప్పుడు ఉన్నటువంటి మొక్కల వల్ల ఆక్సిజన్కి మనం తీసుకున్న ఆక్సిజన్కి ఎఫెక్ట్ అని చెప్తున్నారు ఆ మొక్కలు. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు కమిషనర్ గారు. అది ఆక్సిజన్కి మనకే మనుషులు పీల్చినటువంటి ఆక్సిజన్కి కరెక్ట్ కాదు ఆ మొక్కలు అని చెప్పని చాలా చోట్ల వేసిన మొక్కలు తీసేస్తున్నారు. కాబట్టి ఆ మొక్కలన్నీ కూడా మీరు పెట్టి మొక్కలన్నీ కూడా తీసేసి మంచి నర్సరీ నుంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు ఆక్సిజన్కి మనకి ఇచ్చేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఆ ప్లేసుల్లో మంచి మొక్కలు నాటడం కోసం మీరు దానికి సంబంధించిన ప్రతిపాదన తయారు చేయండి. కట్టినటువంటి ట్యాగ్ ఉందో అవన్నీ కూడా పగిలిపోయి ఎక్కడికక్కడ కూడా మొన్న నేను చెప్పాను, ట్రీ కటింగ్తో పాటు చుట్టూ దానికి అడ్డేటువంటి మట్టి కూడా వర్షాకాలానికి రోడ్డు మీద ఉన్న మట్టి కూడా పెరిగిపోయింది. దాని మీద గడ్డి కలిసిపోయింది. ఆ రోడ్డు మీద మట్టి వెళ్ళి మట్టి పక్కన గడ్డి మొక్కలు కూడా వలిసిపోయాయి. చుట్టూ దానికి కట్టినటువంటి సపోర్ట్గా కట్టిన వాల్ ఏదైతే ఉందో ఆ వాళ్ళు కూడా చెడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన టౌన్లోకి ఇటు రాజమండ్రి నుంచి వాళ్ళు వస్తున్నారు, ఇటు వేరే ప్రాంతం వాళ్ళు ఎవరు వస్తున్నా కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా కనిపించేటట్టుగా ఉండాలి. ఇది ఈ మున్సిపాలిటీ ఏంటి ఇంత డర్టీగా ఉంది ఇలాగ ఉందనేటువంటి లేకుండా రోడ్డు అప్ వెళ్ళేటువంటి పబ్లిక్ అని వాళ్ళని కానీ చూడటానికి చాలా సుందరవనంగా చక్కగా కనిపించేటట్టుగా ఉండాలి. ఆ మొక్కలు కూడా ట్రీ కటింగ్ పెట్టే మొక్కలు పెట్టాలి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఆ ట్రీ కటింగ్ కూడా మీకు ఇంకా చెప్పడం చెప్తున్నాను. రాజమండ్రి కోడిపల్లి బస్ స్టాండ్లో చూడండి ఒకసారి మొక్కలు మధ్యలో పెట్టినండి డివైడర్ మధ్యలో ఎట్లా పెట్టారు. మనం ఎలాగా పెడుతున్నాం కాబట్టి కొత్త మొక్కలు ట్రీ కటింగ్ పెట్టేటువంటి మొక్కలు అట్లా అందమైనటువంటి మొక్కలు అట్లా పెడితే కనుక రాబోయేటువంటి మళ్ళీ మన పుస్తకాలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొక్కలు చక్కగా పెంచుకున్నట్లయితే కనుక మనకు బాగుంటుంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద వస్తారు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా పుస్తకాల సందర్భంగా ఇక్కడ విజిట్కి వచ్చేది ఉంటుంది. కాబట్టి అప్పుడు మొక్కలు పెద్దదయ్యి బాగుంటాయి. కాబట్టి అటువంటి ట్రీ కటింగ్స్ పెట్టే మొక్కలు పెట్టి మంచిగా మీరు డివైడర్ కూడా శుభ్రంగా చేయించేటట్టుగా ప్రతిపాదన చేయండి. రెండోది, మీరు ఆల్రెడీ నాకు గతంలో చెప్తే 2 లక్షల రూపాయలు అంత ఎస్టిమేషన్ వేస్తామంటే పని చేపిస్తామన్నారు. మన మున్సిపాలిటీ పడుతున్న గోదావరి గుట్టంతా మొత్తం గతంలో పుస్తకాల టైంలో పిల్లలకి ఆటలు ఆడుకోవడానికి కానీ లేకపోతే ఇంకా రకరకాలుగా అన్ని కూడా మిషనరీ అని పెట్టి మన గతంలో పనిచేశారు. నేను చూస్తాను కదండి పుస్తకాల టైం. అవన్నీ కూడా ఎక్కడ కనపడలేదు. పిచ్చి పిచ్చి మొక్కలు పెద్ద పెద్దగా చెప్పి చెట్లు లాగా తాళ్ళు లాగా అయిపోయిన పరిస్థితి ఉంది. దాని మీద పెట్టి ఇమీడియట్గా క్లీనింగ్ పెట్టండి సార్ అని చెప్పని కూడా నేను చెప్పాను. అది చెప్పకుండా నేను రాగానే చెప్పాను, 2 నెలలు అవుతుంది. అదిగో ఇదిగో అని చెప్తూ కాలయాపం చేస్తున్నారు. కానీ అదొకటి కాంట్రాక్టర్ రాలేదంటే పిలిచామంటే వాళ్ళు రాలేదు వీళ్ళు రావాలని చెప్తున్నారు. వర్షాకాలం కాబట్టి చిన్నగా మొక్కలు కూడా ఎక్కడ పెరిగిపోయే పరిస్థితి ఉంది. అదంతా కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు అందులో ఉన్నటువంటిది ఎక్కడ కూడా. ఆ మొక్కల్ని చక్కగా మనం పెంచుకోవడం కానీ అక్కడ మొన్న అనుకుంటే పగిలిపోయినటువంటి దాని